అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి 31 సంవత్సరాలు అయింది. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లైఫ్ మెంబర్గా భాగస్వామిగా ఉంది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం కాకుండా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఇక్కడ కలిపి సంయుక్తంగా చేయడం జరుగుతుంది. మరి స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ కూడా మరి ఐ బ్యాంక్లో మెంబర్ కనుక మనం కూడా ప్రతి సంవత్సరం నేతదాన ప్రచార పక్షోత్సవాలు చేస్తూ నేత్రదానం గురించి అవగాహన పెంపొందిస్తాం సమాజంలో. ఈ 30 సంవత్సరాల్లో మనం దాదాపు 5,000 మంది నుంచి నల్లగుడ్డు అంటే కార్నియాన్ని సేకరించడం జరిగింది. వాళ్ళ 2 కళ్ళు అంధత్వం ఉన్న 900 మందికి 2 కళ్ళు అంధత్వం ఉన్న 900 మందికి చూపు ప్రసాదం జరిగింది. వాటిని తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చనిపోయిన వాళ్ళకి నేతాలు సేకరించిన దాంట్లో ఒక 40 to 50% కార్నియోగ్రఫీ పనికి వస్తున్నాయి. మనం దాదాపు 4,000 పై నుంచి మనం 4,000, 5,000 దాకా మంది నుంచి తీసుకున్నప్పుడు కూడా చాలా నేత్రాలు ఆ క్వాలిటీ ఉండకపోవడం వల్ల ఇంకోటి పట్టలేకపోతున్నాం. కానీ ఎవరికైతే మనం కార్నియోగ్రాఫింగ్ చేసామో చాలా చక్కగా చూపు వాళ్ళకి వచ్చింది, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. 2 కళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ జీవితం వాళ్ళ భారం, కుటుంబానికి భారం, సమాజానికి భారం. అలాంటిది మరి ఎప్పుడైతే స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ద్వారా ఉచితంగా మనం కార్నియోగ్రాఫీ చేయడం జరిగిందో దాంతో జీవితాల్లో ఒక వెలుగు వచ్చింది. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి నేత్ర వైద్యులు వాళ్ళందరికీ కూడా నేను అభినందన చేసే సందర్భంలో వాళ్ళందరూ కూడా ఉచితంగా వాళ్ళ సేవలు అందిస్తారు కార్నియోగ్రాఫీ చేయడానికి ఉచితంగా. అనేది అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇంకా చాలా వరకు చెప్పాలంటే ఒక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, 2 కళ్ళు అంధత్వం ఉండి కార్నియోగ్రాఫీతో చూపు వచ్చేవాళ్ళు, ఆపరేషన్ చూపు వచ్చేవాళ్ళు ఇక దాదాపు కనపట్లేదు, చాలా ఎక్కడో అరుదుగా ఉన్నారు. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఆల్మోస్ట్ 2 కళ్ళు అంధత్వం ఉన్నవాళ్ళు. ఇప్పుడు అంధత్వం ఉన్నంత మాత్రాన ప్రతి వాడికి కార్నియోగ్రాఫీతో చూపు వస్తున్నట్టు రాదు. అది వాళ్ళకి లోపల రెటీనా డ్యామేజ్ అయిపోవచ్చు, ఆపరేషన్ డ్యామేజ్ అయిపోవచ్చు, కన్ను లొట్టపోయి ఉండొచ్చు. అలా ఉంటే మనం వాళ్ళకి ఆపరేషన్ కేవలం కార్నియా మబ్బు వేసిన వాళ్ళకి మనం చేయగలుగుతాం. ఈ రకంగా సరైన ముందు నుంచే జాగ్రత్త. ఎవరికైనా అంధత్వం ఉన్న వాళ్ళైతే చిన్నప్పుడు పుట్టుకతోనే గుడ్డు ఉండొచ్చు, లేదా తర్వాత కంటికైనా దెబ్బతిలు రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ వల్ల కంటి పోవచ్చు, రకరకాల కారణాల వల్ల కంటి పోతుంది. అలాంటి వాళ్ళు ముందుగానే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళితే కార్నియా ఇంకోటి చనిపోయిన వాళ్ళకి కనకాలి. సరిపోవడం అంటే వాళ్ళు బతుకుల కార్నియా తీసుకో. ఈ నల్లగుడ్డు చనిపోయిన వాళ్ళనే చనిపోయినా 6 నుంచి 8 గంటల్లోగా తీసుకోవాలి. 6 నుంచి 8 గంటల్లోగా కార్నియా ఒకటే తీస్తాం. ఎలా అయితే వాచి మీద గ్లాస్ ఎలా ఉంటుందో మన కంటి మీద కార్నియా కూడా ఆ పొర అలాగే వాచి మీద గ్లాస్ లాగానే ఆ పొర అదే తీస్తాం. కొంతమందికి అవసరం బట్టి కళ్ళు మొత్తం గుడి తీయడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్లు హోల్ ఐబాల్ కాళ్ళు ఏమి చేసినా కళ్ళు తీసినట్లయితే ఆ బండిన వ్యక్తి ముఖంలో ఏమీ మాట్లాడదు చక్కగా. ఎందుకంటే ఎక్కడ కార్నియా తీసాం ఒకటి అక్కడ లిడ్ పెట్టేస్తాం, ఐ లిడ్ మొత్తం కదిస్తాం ఒకటి, దాంట్లో ఒక దూది ఉండ పెట్టేసి ఏమీ తెలియదు, చెప్తే తప్ప అలాగా. కానీ చాలామంది వాళ్ళు నేతదానికి ముందుకు రావట్లా. కావాలంటే రకరకాల అనుమానాలు, భయాలు, ఎన్ని రకాల అనుమానం అంటే ఇప్పుడు కళ్ళు దానం చేస్తే వచ్చే జన్మలో కళ్ళు ఎక్కడ పుడతారు, కళ్ళు ఎక్కడ, లేదా స్వర్గానికి వెళ్ళలేరు, దారి కనబడదు, ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా
భయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించడం కోసమే ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 నిర్వహిస్తున్నాం. ఈ దీంట్లో అనేక రకాల కార్యక్రమాలు చైతన్యం తీసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పాలంటే ఎందుకు ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు అంటే, మన భారతదేశంలో చనిపోయిన వాళ్ళు కళ్ళు దానం చేస్తే ఆ కళ్ళతో చూపించేవాళ్ళు 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నారు. 10 నుంచి 12 లక్షలు కళ్ళతో ఇంకా గుడ్డివాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళు పాడైపోయారు కళ్ళు, వాళ్ళకి ఆప్టిక్ డ్యామేజ్ అయిపోయింది, రెటీనా డ్యామేజ్ అయిపోయింది, లేకపోతే పాడైపోయింది. వాళ్ళు గుడ్డివాళ్ళుగానే ఉంటున్నారు, వాళ్ళకి ఏం మనం చేయలేం. కానీ కాన్యాన్ని మార్చి నల్లగుడ్డు మార్చి చూపుని ప్రసాదించడానికి అవకాశం ఉన్నవాడు మాత్రం 10 నుంచి 12 లక్షలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ చూపినవారంటే మరి చనిపోయిన వాళ్ళకి వెళ్ళండి, బతుకుండగా ఎవరు అవసరం, చనిపోయిన వాళ్ళకి వెళ్ళదు. భారతదేశంలో ఏటా ఒక 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తున్నారు. 95 లక్షల నుంచి 1 కోటి మంది. కానీ నేతదానం చేసేవాళ్ళు ఎంత ఉన్నారు? చాలా కొద్ది మంది. ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం 35,000 మంది ఇచ్చారు. 30 పూలకారం 20,000 మంది, 25,000 మంది. అలా ఇలా నేతదానం గురించి ప్రచారం చేయగా గత ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఒక 10% పెరిగారు అంతే. ఈ సంవత్సరం మన కాన్యాస్ కలెక్ట్ చేసింది 69,848 కాన్యాలు. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ ఐ బ్యాంక్ ద్వారా జరుగుతాయి. భారతదేశంలో 396 ఐ బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ కూడా ఒకటి. మొత్తం 396. ఈ 396 ద్వారా ఈ ఐ బ్యాంక్ ద్వారా మన భారతదేశంలో నేత్ర కానియా అంటే మనిషికి 2 కళ్ళు ఉంటాయి కదా, 2 కార్నియాలు ఉంటాయి. అంచేత 69,848 కార్నియాలు కలెక్ట్ చేయడం అంటే దాదాపు 35,000 మంది ఇచ్చి మనం తీసుకోగలిగాం. మరి ఎంతండి దేశంలో చనిపోతున్న వాళ్ళేమో 1 కోటి మంది, ఇచ్చేది 35,000 మంది. 30 లక్షలు కూడా కాదు, 35,000 మంది. 1 కోటి మంది మరణిస్తారు. కారణం ఏంటి? సరైన అవగాహన లేకపోవడం. అవగాహన రాయితీ వల్ల జరుగుతుంది. మరి తీసుకెళ్తే మనం దీంట్లో ఈ కాన్యాధిపతి తీసుకెళ్తే కూడా చాలా వరకు 40 to 50% అంతే ఉపయోగపడుతున్నాయి, అంతకంటే ఎక్కువ ఉపయోగపడలే. అధ్యత తీసిన ప్రతి కన్ను పెట్టేయగలుగుతాం అనుకుంటే మాత్రం అపోహ. కానీ వేస్టేజ్ బాధ లేదు. 2 రకాల దీన్ని ఎవరి కళ్ళు అయితే మనం ఇంకో గ్రాఫ్టింగ్ చేయలేకపోతామో ఆ కాన్యాన్ని మెడికల్గా స్టూడెంట్స్ ఆ కంటి మీద ఆపరేషన్ చేయడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాన్యాస్ డిసీజ్కి సంబంధించినటువంటి స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి కన్ను మనం కలెక్ట్ చేసామంటే ఐ కార్నియా చేసామంటే ప్రతి దాన్ని కూడా మనం చేస్తున్నాం. అంచేత మనకు ఒక ఎయిమ్ ఏంటంటే సంవత్సరానికి 1,00,000 మందికి మనం చూపుని ఇవ్వగలిగితే దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల్లో మనం ఈ నల్లగుడ్డు అంధత్వాన్ని నివారించవచ్చు. కానీ ఒకటి గుర్తించాలండి, మీరు భారతదేశంలో ఇప్పుడున్న 12 లక్షల మంది ఉంటే ప్రతి ఏడాది 25,000 నుంచి 30,000 మంది కొత్త వాళ్ళు కాన్యా వల్ల నల్లగుడ్డు అంటే పుట్టుకతో నల్లగుడ్డుతో బ్లైండ్నెస్ పుట్టచ్చు, లేదా గాయాల వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, వాళ్ళు నల్లగుడ్డు అంధత్వం పొందుతున్నారు. అంటే 10 నుంచి 12 లక్షలు ఆపరేషన్ అర్హులైన నల్లగుడ్డు అంధత్వం దాంట్లో ఉంటే దాంట్లో మళ్ళీ ప్రతి ఏడాది మళ్ళీ 25,000 30,000 మంది యాడ్ అవుతారంటే ఎంత జాగ్రత్తగా చేయాలో. కానీ జనాల్లో చైతన్యం లేదు, లేకపోవడం చనిపోయిన కళ్ళు దానం చేయట్లేదు. చనిపోయిన వాళ్ళ కళ్ళు అంటే ఏమి అది మట్టిపాలు బుగ్గిపాలు చేస్తారు, కానీ నేతం చేస్తారు. చెప్తున్నాం కదా, అది తీసుకోవడంలో ఏ రకంగా కూడా ఉండదు. మరి స్వేచ్ఛాగర బ్యాంక్ విషయంలో చాలా దగ్గర ఇస్తుంది. స్వేచ్ఛాగర బ్యాంక్కి ఇంతగా మనం 900 మందికి నేతం చేయబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాంట్లో నమోదు చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్వేచ్ఛాగర బ్యాంక్ చేసిన ఈ బృహత్తరమైన మహత్తరమైన కార్యక్రమాన్ని నమోదు చేయడం జరిగింది. అంత ఇదిగా స్వేచ్ఛాగర గత 31 సంవత్సరాలుగా చేస్తుంది. ఈ సంవత్సరం కూడా మనం రేపు 25వ తారీఖున ఇనాగల్ ఫంక్షన్ పెట్టాం. నేతదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభ. దానికి మన
ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా గారు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే తర్వాత రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసేసాం ఈ 15 రోజులు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీశారు. ఎందుకంటే యువత పాల్గొంటే ఏ పనైనా జరుగుతుంది. అంచేత యువతను కూడా చైతన్యం వాళ్ళకి విషయం అవగాహన కలిగించడం కోసమే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 25 తారీఖున ఇరాకుల ఫంక్షన్ ఉంటే 26 తారీఖున ఐ డొనేషన్ ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఒక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం 26 తారీఖున. 27 తారీఖున సైన్స్ ఎగ్జిబిషన్ నేత్రదానం గురించి అవగాహన కలిగించడానికి నేత్రదానం సంబంధించిన ప్రత్యేకమైన ఎగ్జిబిషన్. ఆ నేత్రదాన ఎగ్జిబిషన్లో ఒక రకమైన అవగాహన కలిగించి అంతేకాకుండా మనం ఎలా కళ్ళు తీసుకుంటాము, ఎంకే మీడియాను ఎలా పెడతాము, ఇవన్నీ కూడా ప్రతి వారికి అవగాహన కలిగించడం కోసం నేత్రదానం సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం. అంచేత ఆ ఎగ్జిబిషన్ని మన ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఇనాగరేట్ చేస్తున్నారు. అది ఉదయం 11 o'clockకి ఆయన నిర్వహించడం జరుగుతుంది 27 తారీఖున. 28 తారీఖున హై స్కూల్ విద్యార్థికి కాలేజీ విద్యార్థులకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడతాం. కాలేజీ హై స్కూల్ రెండు కూడా ఇంగ్లీషు తెలుగు రెండింటిలో ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ మేము పంపించే ముందే ప్రిపేర్, ఎందుకంటే ఇదేం పరీక్ష కాదు కదా. అంచేత అందరికీ వాళ్ళు దాని గురించి సరైన అవగాహన కలిగించడం కోసం అది సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బాగా అవగాహన కలిగించడం వచ్చి ప్రతి వాళ్ళు దిగుచే అవగాహన. ఎందుకంటే మేము చూసిందంటే మాకు ఐ డొనేషన్ వచ్చేదాడైతే దాదాపు 40 to 50% ఇంట్లోని పిల్లలు ఎవరు చనిపోతే వీళ్ళందరూ పెద్దవాళ్ళు బాధపడుతుంటే ఈ నేత్రాలను ఎందుకు మనం పాడు చేయాలి, దానం చేయొచ్చు కదా అని మోటివేట్ చేస్తారు పిల్లలే. అంచేత పిల్లల్లో ముందు ఈ చైతన్యం కలిగించడం కోసం అని నేత నుంచి ఎస్ఏ కాంపిటీషన్ పెడుతున్నాం. అలాగే 29 పెయింటింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం. ఇది కూడా హై స్కూల్ స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి. ఇక అవి కూడా అన్నీ కూడా నాసిక్ కేంద్రంలోనే ఏసీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది, దాంట్లో ఈ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహిస్తున్నాం. అందరూ కాలేజ్ స్టూడెంట్స్ పైగా ఈ కాంపిటీషన్లు ఎస్ఏ కాంపిటీషన్ కారండి, పెయింటింగ్ కాంపిటీషన్ కారండి, లేకపోతే ఈ తక్కువ కూడా అన్ని సింగింగ్ కాంపిటీషన్ కూడా పెడతాం. ఇవన్నీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన యూత్ రెడ్ క్రాస్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే యూత్ రెడ్ క్రాస్ అనేది ఆల్ కాలేజెస్లో విజయవాడలో ఉన్న కాలేజ్ అన్నింటిలో కూడా యూత్ రెడ్ క్రాస్ చాలా యాక్టివ్గా ఉంది. దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అంచేత వాళ్ళందరినీ కూడా ఈ ఎస్ఏ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అందరూ కూడా అంత ఈసారి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారనుకున్నాం. ఎంత ఎక్కువ మందిలో నేత్రదానం గురించి అవగాహన కలిగితే అంత ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది జనంలో, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి. అలాగే 29 తారీఖున పెయింటింగ్ కాంపిటీషన్, 30 తారీఖున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఆయన రాజనగర్లోను, బాంబే కాలనీలోను, పటమట్లోను, రాణిగా తోటలోను, పాయకాపురంలోను, సింగనగర్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తాం. అలాగే 31 తారీఖున సింగింగ్ కాంపిటీషన్స్ ఐ డొనేషన్ మీద స్కూల్స్ కాలేజెస్ నుంచి పెడుతున్నాము. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి కాంపిటీషన్స్ అన్నింటిలో కూడా. అలాగే 1వ తారీఖున క్విజ్ ప్రోగ్రామ్ అది ఐ డొనేషన్ మీద. అది ఐ డొనేషన్ క్విజ్ 3 గంటలకి ఇక్కడ నాస్తిక కేంద్రంలోనే ఏసీ కాన్ఫరెన్స్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత 2వ తారీఖున సెమినార్ ఆన్ ఐ డొనేషన్, అది వాసన సెమినార్ మొత్తం చాలామంది వచ్చి దాంట్లో మాట్లాడలేక సెమినార్ పెడతాం. ఏంటంటే సమాజంలో నేత్రదానం గురించి అపోహలు తొలగించి, చైతన్యం కలిగించి నేత్రదానం ఎక్కువ చేయాలని అర్థం చేస్తున్నాం. అలాగే 5వ తారీఖున కార్నియల్ బ్లైండ్ ఉన్నవాళ్ళు వచ్చి ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళు సెలెక్ట్ చేయడం కోసమని ఇక్కడ స్వేచ్ఛాగరాయి బ్యాంకులోనే మన నేత్ర వైద్యులు వచ్చి సెలెక్ట్ చేస్తారు. అంటే ఎవరికైతే కార్నియల్ బ్లైండ్ ఉందో, నల్లగుడి అంధత్వం ఉందో వాళ్ళు వచ్చి చూపించుకోండి. ఇది 5వ తారీఖున సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ స్వేచ్ఛాగరాయి బ్యాంక్ ఉంది. దాంట్లో డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి మనం చూపు ప్రసాదించడానికి కృషి చేస్తాము. అలాగే 6వ తారీఖున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వ్యామవరం, గుణదల, కృష్ణలంక, హనుమాన్పేట, గాంధీనగరు, అలాగే ఇవన్నీ ఇంటి చోట్ల చేస్తున్నాం. ఇక 7వ తారీఖున సెమినార్ ఐ డొనేషన్ ఎట్ నలంద డిగ్రీ కాలేజీలో పెట్టాం. డిగ్రీ కాలేజీలో అది కూడా ఏర్పాటు చేసాం. ఇది ఇంతే కాకుండా 8వ తారీఖున వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఉంది. ఇన్ని కాంపిటీషన్లు పెడుతున్నాం కనుక ఆ కాంపిటీషన్లో
ఎంతోమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ ప్రైజెస్ అందిస్తున్నాం. ఆ చేయడం వీటన్నిటికి ఈ ప్రైజ్ అన్నిటికీ కూడా పుట్టగుంటి సతీష్ గారు ఆయన స్పాన్సర్ చేశారు. ఈ ప్రైజెస్ అన్నీ స్పాన్సర్ చేశారు. ఆయన ఆ రోజు కూడా వస్తారు పుట్టగుంటి సతీష్, ఆయన చేతుల మీద ఇస్తాము. ఎంతమంది పడితే ఎంతమంది పేజీలు ఆ పేజీలన్నీ కూడా ఆయన ఇస్తా అన్నారు. అంచేత పుట్టగుంటి సతీష్ గారు తెలిసిన పారిశ్రామికవేత్త, ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన పాస్ట్ లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినా అంచేత ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆయన ప్రైజ్ అందరికీ అంచేత మీ అందరికీ చాలా తృప్తికరంగా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ముందు మీరు కావాల్సిందంటే విద్యార్థి అందరూ కూడా కోరేదంటే మీరు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనండి. దాంట్లో చైతన్యం కలిగిందని మీరు తెలుసుకోవడమే కాదు, నలుగురు చెప్పండి. అది ముఖ్యంగా అది ఈ రోజున ప్రెస్ మీట్లో చెప్పి ఈ పాత్రికేయులందరూ కూడా కోరేదంటే మీరందరూ కూడా విస్తృతంగా ఈ కార్యక్రమాలని, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, సెమినార్స్ జరుగుతున్నాయి, పెయింటింగ్ కాంపిటీషన్ అవుతాయి, ఎస్ఏ కాంపిటీషన్ అవుతాయి, సింగింగ్ కాంపిటీషన్ అవుతాయి, క్విజ్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా మీరు బాగా మీడియాలో ప్రచారం చేయాలి. ఎందుకోసం అంటే సమాజంలో నేతదానం గురించి ప్రచారం బాగా జరగాలి. జరిగి ప్రతి ఏడాది 1,00,000 మందికి నేతనం ఇవ్వగలగాలి. బ్లైండ్ పీపుల్కి చెప్పే కదా 10 లక్షలు ఉన్నారు, 10 లక్షలతో ఇంకా స్వచ్ఛ 25 ఏళ్ళు 30 ఏళ్ళు యాడ్ అవుతున్నారు. అంటే ఈ అంధత్వాన్ని ఒక 10 ఏళ్లలో మనం చేయాలి. నేను ఒకటే కొడతాను మన భారత ప్రభుత్వాన్ని, ఒక ఏడాది నేతదాన సంవత్సరంగా ప్రకటించండి. అప్పుడు ప్రజలు ఎక్కువ చేస్తారు. ప్రభుత్వం ఎట్లయినా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అంటే ప్రభుత్వం శ్రద్ధ వహించి నేను హెల్త్ మినిస్టర్ కూడా కోరుతున్నాను, ఒక ఏడాదిని నేతదాన ప్రచారానికి సంబంధించిన ఒక ఏడాదిగా ఐ డొనేషన్ అవేర్నెస్ పార్టీ ఇయర్గా డిక్లేర్ చేయండి. దాంతో ముందుకు వస్తే అనవసరం వేస్ట్ అయ్యే దానిలో నల్లగుడ్డు అనేది అంటే చనిపోయారు కూడా అమూల్యమైన నేతను దానం చేయకుండా, చనిపోయిన తర్వాత కూడా చేయగలిగిన దానం నేతదానం. ఆ నేతదానం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మరి ఇది వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో స్వేచ్ఛాగార ఐ బ్యాంక్ నిర్వహింపబడుతోంది. దానికి మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ బి కీర్తి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేత్రదానం అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, మనం ఒక్క నిమిషం కరెంటు పోతే రాత్రిపూట ఎంతో కంగారు పడిపోతాం, జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోమంటే కూడా ఎలా మూసుకొని ఉంటాము అనుకుంటాం. ఎందుకంటే కళ్ళు లేనిదే మనం ఏది నడవలేము, చూడలేము, చెయ్యలేము. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం. అందుకని మనకున్న ప్రధాన అంగాల్లో ఒకటి ఎలా అయితే హృదయం, హార్ట్ ఉంటుందో అట్లాగే మనకి కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. మనం నేత్రదానం అనగానే యువత కానీ పిల్లలు కానీ, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. మనకి 12 lakhs గ్యాప్ ఉందని ఇప్పుడే సమరం గారు చెప్పారు. మనకి ఈ 12 lakhs గ్యాప్ ఎలా చేయాలి, మనం చెయ్యగలమా? ఎస్, యూ కెన్ డూ ఇట్. యువత తలుచుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అందుకని మీరు ముందుండండి, మేమందరం వెనుకుంటాము. మీరు ఇలాంటి ఉద్యమాలు నడపాలి, ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలి. అలాగే మహిళలకు కూడా చైతన్యం రావాలి. మూఢనమ్మకాలను వదిలేసి మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ చనిపోయే ముందే మనం ఎలా అయితే డిఫరెంట్ ఆర్గాన్స్ డొనేషన్ ఇస్తున్నారు, ప్లెడ్జ్ చేస్తున్నారు. ఇది మనం ఏమి డొనేషన్కి ఇచ్చేయము. సో దానికి ప్లెడ్జ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లెడ్జిని అమలుపరిచే బాధ్యత ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. అలాగే కమ్యూనిటీలో అందరినీ కూడా ఓరియంట్ చేయండి. పొదుపు సంఘాల్లో మీరు మనీ గురించి మాట్లాడుకుంటారు, ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు, న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటారు. సో పొదుపు సంఘాల్లో ఉన్న స్త్రీలందరూ కూడా నేత్రదానం గురించి మాట్లాడండి. మాట్లాడితే మీ ఊళ్ళో ఎవరికైనా ఇలా జరిగితే వెంటనే మీకు కబురు వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక తడిగుడ్డ పెట్టండి. 6 గంటల సేపులోపు మనం ఇన్ఫామ్ చేయొచ్చు. చేసి ఆ నేత్రాల్లో ఉన్న కార్నియాని తీయచ్చు. తీస్తే ఇంకోళ్ళకి పెట్టమని జరుగుతుంది.
దీనిలో మన పొదుపు సంఘాలు చాలా బాధ్యత వహించాలి. స్త్రీలు ఎప్పుడు నాయకత్వం వహిస్తే అది చాలా బాగా జరుగుతుంది. దే ఆర్ ప్రూవెన్ యాజ్ బెస్ట్ హోమ్ మేనేజర్స్, దే కెన్ ప్రూవెన్ యాజ్ బెస్ట్ సోషల్ మేనేజర్స్. అందుకని స్త్రీలు, యువత ఈ కార్యక్రమాల్లో ముందుకు రావాలి. వచ్చి మీరు ఎంత విరివిగా ఇది నా బాధ్యత, స్వేచ్ఛాగోరా అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఈ ప్లాట్ఫామ్ని మీరందరూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత సమాజంలోకి ముందుకు తీసుకెళ్తే అంత సామాజిక చైతన్యం వచ్చి ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు ఎంతో కంటెంట్మెంట్ వస్తుంది, తృప్తి వస్తుంది. మనం ఇంకొకరికి చూపి ఇప్పించాము అంటే వాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఎంతో తృప్తి వస్తుంది. మనం కోట్ల రూపాయలు సంపాదించిన అంత తృప్తి రాదు. అందుకని ఆ తృప్తిలో మీరు భాగస్వాములు అవ్వండి. ఆ తృప్తిని ఆస్వాదించడంలో మీరే ప్రధానమైన పాత్ర వహించాలి. అందుకని స్త్రీలు, యువత ఈ కార్యక్రమంలో మీరు ముందుండండి. ఇప్పటి వరకు చెప్పారు ఏమేం కార్యక్రమాలు చేస్తున్నామని. ఇంకా ఏమన్నా కొత్తగా మీరు లొకాలిటీల్లో చేయాలి అనుకుంటే తప్పకుండా స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ని కాంటాక్ట్ చేయండి. చేసి ఈ కార్యక్రమం నా కార్యక్రమం అని ప్రతి వాళ్ళు అనుకుని మీరు ముందుకు తీసుకెళ్లాలని సవినయంగా కోరుతున్నాను నేను. నమస్కారం. కీర్తి గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు వాసమేళండి సెక్రటరీ రష్మి గారిని మాట్లాడుతూ చివరికి 100 సంవత్సరం కూడా చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ 31 సంవత్సరాల నుంచి కూడా 1995లో స్టార్ట్ చేసి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సెలబ్రేషన్స్ అనేది ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న దానిలో నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ కండక్ట్ చేస్తూ దీనిలో ఎంతోమంది పిల్లలు, యూత్ అన్ని రంగాల నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి ఒక ఫౌండేషను. ఇంకా చైతన్యం రావాల్సింది చాలా ఉంది. చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఐ డొనేషన్ చేస్తే వచ్చే జన్మలో పుట్టుకతోనే గుడ్డివాళ్ళ పుడతారా, ఇలాంటివి చాలా చాలా అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. అలాగే ఆ అనుమానాలన్నీ పోగొట్టాల్సింది, మన చైతన్యం తీసుకురావాల్సింది. ఐ బ్యాంక్స్ లాంటి స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకే కాదు, ఇండియాలో ఇంకా ఐ బ్యాంక్స్ ఉన్నాయి. కానీ చైతన్యం తీసుకురావాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల ఆలోచన దృష్టిలో మార్పు రావాలి. ముఖ్యంగా యూత్, ఉమెన్ మనం ఏం చెప్తామో మనం ఏది ఆచరించాలి అనేది కూడా మనందరం అనుకోవాలి. మేము కొంతమంది ఐ డొనేషన్ ప్లెడ్జ్ చేసిన వాళ్ళని చూసాం. వాళ్ళు ప్రతి దానికి వచ్చేవారు, కానీ వారు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఒక రకమైన భయం, అందుకని ముందుకు రాలేకపోయారు. అప్పుడు మేము ఫ్యామిలీ ప్లెడ్జ్ ఫామ్స్ అని పెట్టి కుటుంబంలో కూడా చైతన్యం తీసుకురావాలి అనే బాధ్యత స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ తీసుకుని చేయడం అనేది జరుగుతోంది. దీనికి ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్కి మరణానంతరం ప్లెడ్జ్ చేశారు ఐస్ డొనేట్ చేయడానికి. అందరిలో ఒక చైతన్య స్ఫూర్తిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమంలో విజయవాడలో అసలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కొన్ని వందల మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కాంపిటీషన్స్లో. ఈ మాట కూడా ఈ కాంపిటీషన్స్ అన్నీ జరుగుతున్నాయి. దానికి అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి పార్టిసిపేట్ చేసి మనం ఇతరులకు కూడా ఈ విషయాన్ని చెప్పేటట్టుగా తయారు చేయాలని చెప్పి ఈ కాంపిటీషన్లు పెడుతున్నాము. దీనికి అందరం కలిసి ఇంకా చైతన్యం తీసుకురావడానికి ముందుకు వెళ్దాము. ఈరోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మీరు తీసుకొచ్చే
మీడియా ద్వారా చెప్తే ఎక్కువ మందికి ఈ విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ప్రతి సంవత్సరం పెట్టడం. ఇక్కడ మీడియాకు కూడా చాలా థ్యాంక్స్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛా గోరాయి బ్యాంక్కి చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ స్వేచ్ఛా గోరాయి బ్యాంక్ చేసే ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.